అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఎక్కువ పబ్జీ ఆడడం, టిక్ టాక్ వీడియో చూడడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. ఇది పబ్జీకి బానిసైన ఒక చంటి కథ. పబ్జీ 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 పబ్జీ. ఇది చంటి కథ. ఇతను గత 6 నెలలుగా పబ్జీ గేమ్ ఆడడం వల్ల దానికి అడిక్ట్ అయిపోయి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. నా పేరు చంటి, నా వయసు 21 సంవత్సరాలు. గత 6 నెలలుగా పబ్జీకి, టిక్ టాక్కి బానిసయ్యాను. డాటా అప్పుల కోసం చేసిన బాధలకి నాకు గుండెపోటు వచ్చింది. బహుశా ఇక నేను పబ్జీ ఆడలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆన్లైన్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇతని పరిస్థితి చాలా విషమించింది. బహుశా ఇతను నార్మల్ స్థాయికి రాలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు చంటిని కాపాడలేకపోయాను. హాయ్, హలో, మీరు చూస్తున్నారు లోకల్ న్యూస్. నేను మీ రాకేష్. వెల్కమ్ టు ఆన్లైన్ వరల్డ్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఫేస్బుక్లో లైకులు రాలని ఒక వ్యక్తి ఆత్మహత్య. పబ్జీని నేషనల్ గేమ్గా ప్రకటించాలంటూ మోడీకి వినతి పత్రం అందజేసిన యువకులు. ముగిసిన సర్పంచ్ ఎలక్షన్స్, ఫేస్బుక్లో, వాట్సాప్లో అభినందనలు తెలిపిన అభిమానులు. వచ్చేసారి ఎలక్షన్లో గెలిస్తే ప్రతి ఇంటికి రేషన్ బియ్యంతో పాటు నెలకు 10 GB డాటా ప్రకటిస్తామన్న కేసీఆర్. చిన్న వీడియో రెడీ చేశాం, ప్లీజ్ వాచ్. అది 1990 సంవత్సరం. అప్పుడు అబ్బాయిలు ఉదయం లేవగానే ఏం చేసేవారో తెలుసా? నాకు కూడా తెలియదు. ఈ వీడియో చూడండి. సామి, నాకు తొందరగా పెళ్ళయ్యేలా చూడు సామి. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉన్నారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
అది 1990 సంవత్సరం. అప్పుడు అమ్మాయిలు ఎలా ఉండేవారు తెలుసా? నాకు కూడా తెలియదు, ఎందుకంటే అప్పటికి నేను పుట్టలేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? తెలుసు భయ్యా, తెలిసే ఉంటారు, చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పబ్జీ ఆడుతూ మతిస్థిమితం కోల్పోతున్న యువకులు. అక్కడ మన రిపోర్టర్ ఆనంద్ లైవ్ లో మనకు రిపోర్టింగ్ ఇస్తానికి రెడీగా ఉన్నాడు. చెప్పండి ఆనంద్. హలో హలో రాకేష్, వినిపిస్తుందా? హలో ఆనంద్, వినిపిస్తుందా ఆనంద్? క్లియర్ గా వినిపిస్తుందా నా వాయిస్? మీకు వినిపించాల్సిన అవసరం లేదు, చూసే వాళ్ళకి వినిపిస్తే సరిపోతుంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది పబ్జీ క్యాంటీన్. ఇక్కడ మనకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు, యువకులు గత 3 రోజులుగా తిండి తికానా లేకుండా పబ్జీ ఆడుతున్నట్టు మనకు సమాచారం అందింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పబ్జీ ప్లేయర్ బయటకు వస్తున్నాడు. అతన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లోపల జరుగుతున్న దానిపై మీ స్పందన ఏమిటో చెప్పండి. क्या स्पंदन जी? 3 दिन से यहाँ पबजी खेल रहे, चिकन डिनर नहीं आ रहा, कुछ नहीं आ रहा, दिमाग खराब हो रहा है। కెమెరామ్యాన్ కిరణ్ తో రిపోర్టర్ మీ ఆనంద్. కీప్ వాచింగ్ లోకల్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, టిక్ టాక్ లో లైక్స్ రావట్లేదని యువకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారట. అది తెలుసుకోవడానికి మన డీజీసీ రిపోర్టర్ అక్కడ ఉన్నాడు. ఇక ప్రత్యేక ప్రచారం చూద్దాం. డౌన్ డౌన్ జిందాబాద్, డౌన్ డౌన్ జిందాబాద్. హలో రాకేష్, ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళని అడిగి. సరే సీను, వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చెప్పు. ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం వీళ్ళ బాధ ఏంటో. చెప్పండి మీరు. భయ, నేను కొన్ని నెలలుగా నేను టిక్ టాక్ వీడియోలు చేస్తున్నా భయ, కొన్ని వందల వీడియోలు చేసిన భయ, కానీ నాకు ఎందుకు లైక్స్ రావడం లేదు. అదే అమ్మాయి కనుక ఒక వీడియో చేసినట్టయితే, ఒక మెసేజ్ చేసినా కానీ కొన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి భయ, మిలియన్ లైక్స్ వస్తున్నాయి భయ. కానీ అందుకొరకనే మేము ఈ విధంగా ఖండిస్తున్నాము. మేము పబ్జీ జిందాబాద్, టిక్ టాక్ డౌన్ డౌన్. పబ్జీ జిందాబాద్, టిక్ టాక్ డౌన్ డౌన్. రాకేష్, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. వాళ్ళు టిక్ టాక్ ని బ్యాన్ చేయాలంటున్నారు, పబ్జీ ఆడతారట. కెమెరామ్యాన్ కిరణ్ తో డీజీసీను, ఓవర్ టు స్టూడియో. చూసారుగా యువకుల డిమాండ్. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆన్లైన్ లో వైరల్ అవుతున్న ఒక రిచ్ బిచ్చగాడి కథ మీకోసం. దేశం అభివృద్ధి చెందిందనడానికి ఇది మరొక నిదర్శనం. బిచ్చగాడు కూడా ఆన్లైన్లో బిచ్చం అడుక్కుంటున్నాడే.
రా తమ్ముడు, చిల్లర ఇస్తున్నావు తమ్ముడు నాకు. చిల్లర పిచ్చాడు కావు, చిల్లర పిచ్చాడని కాదు. ఇక్కడ చూసినావా, గూగుల్ పే ఉన్నది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నీ ఉన్నాయి, స్వైపింగ్ మిషన్ ఉన్నది. నీకు ముఖం ఏటీఎం కార్డు ఉన్నది నీకు? ఇటు ఫస్ట్ ట్రాక్ వాడుతూ ఇటు ఫస్ట్ ట్రాక్ వాడుతున్నావు, నాకు చిల్లర ఇస్తావా? సారీ తమ్ముడు, ఇట్లా కనిపిస్తున్నా నీకు? నార్మల్ కనిపిస్తున్నా. సారీ సారీ భయ్యా. చూసారు కదా, ఇది ఈ రోజు విశేషాలు. ఇంతటితో ఈ వార్తలు. హలో మామ, న్యూస్ అయిపోయింది. ఒక 5 minutes అవును, ఆన్లైన్ వచ్చి పబ్జి ఆడు. ఇంతటితో వార్తలు నా పేరు చంటి నాకు గుర్తు అందరి ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఒక 3 రోజుల నుంచి పబ్జి ఆడుతూ పూర్తిగా మధ్య కోల్పోయినట్టు కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కిరణ్తో టిక్ టాక్ లో తమకు లైకులు రావట్లేదని నిరసన తెలియజేస్తున్న యువతి. మీకోసం ఒక చిన్న వీడియో రెడీ చేయడం అయింది. జాపిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. మీకోసం ఒక చిన్న క్లిప్ తయారు చేసాం. ఫాస్ట్ అండ్ ప్రజెంట్ వీడియో. యాక్షన్. వైసరిని వరకు వేటాడి వేధించి ముప్పు ధర్మసూత్రములు మంట కలిపి తన ప్రతి ప్రాణములు లక్కించుకున్న నారిమణి సావిత్రి తేజాలు. నా అప్పుల బాధ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అన్నీ ఏమంటాడు తెలుసా, అన్నీ ఉంటాయి, బహుశా బతకలేకపోవచ్చు అని అంటాడు. అంతే కదా, నేను నాకు ఏ పని తన భక్తితో సాక్షాత్ పరమశివుడిగానే ఎందుకు వస్తున్నారా అవిలేడు. గుడ్ మార్నింగ్. హలో రాకేష్, నేను ఇస్తా. చూసారు కదా పబ్జి ప్లేయర్ స్పందన. 3 రోజుల నుంచి పబ్జి ఆడుతూ పూర్తిగా మతి స్థితిని కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక పేపర్ పెట్టాలి, గత 6 నెలలుగా టిక్ టాక్ పబ్జి కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్